బిస్మిల్లా ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్తన అల్లాహ్ అల్లాహకు సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్. ఖురాన్లోని 12వ సూరా యూసుఫ్ సూరా. అవతరణ మక్కాలో ఆయతులు 111. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. అలిఫ్ లామ్ రా. ఇవి స్పష్టమైన గ్రంథ వాక్యాలు, ఖురాన్ వాక్యాలు. మీరు అర్థం చేసుకునేందుకు గాను మేము దీనిని అరబీ ఖురానుగా అవతరింపజేసాము. ఓ ప్రవక్త, మేము నీ వద్దకు వహీ ద్వారా ఈ ఖురానును పంపి దీని ద్వారా అత్యుత్తమమైన గాథలను నీకు చెబుతూ ఉన్నాము. నిజంగా ఇంతకుముందు నీకు దీని గురించి, ఈ గాథల గురించి ఏమీ తెలియదు. యూసుఫ్ తన తండ్రితో, నాన్న, నేను కలగన్నాను. ఆ కలలో 11 నక్షత్రాలను, సూర్య చంద్రులను చూశాను. అవి నాకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్లు కనిపించాయి అని చెప్పినప్పుడు, నా ముద్దుల బాబు, నువ్వు కన్న కలను గురించి నీ సోదరులకు మాత్రం చెప్పకురా. బహుశా వారు నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చురా. నిజంగా సైతాన్ మనిషికి బద్ధ విరోధి. అలాగే నువ్వు కలగన్నట్లుగానే జరుగుతుంది. నీ ప్రభువు నిన్ను తన కారుణ్యం కోసం ఎన్నుకుంటాడు. నీకు విషయాల లోతును అందుకునే విద్యను, లేక స్వప్నాల కలల సారాంశాన్ని గ్రహించే జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు. తన అనుగ్రహాన్ని నీపై పరిపూర్ణం గావిస్తాడు. యాకోబు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆయన లోగడ నీ తాత ముత్తాతలైన ఇబ్రాహీం, అబ్రహాం, ఈసాకులను తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించినట్లు నిజంగా నీ ప్రభువు మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు అని అతని తండ్రి యాకోబు కుమారుడికి ఉపదేశించాడు. యూసుఫ్కి నిజంగా యూసుఫ్ మరియు అతని సోదరుల యొక్క గాథలో అడిగే వారి కోసం గొప్ప గొప్ప సూచనలు ఉన్నాయి. అప్పుడు వారిలా చెప్పుకున్నారు, మనం ఒక బలమైన జట్టుగా ఉన్నప్పటికీ మన తండ్రి మనకన్నా కూడా యూసుఫ్ను, అతని సోదరుణ్ణే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మా తండ్రి స్పష్టమైన తప్పు చేస్తున్నారు అనేది మాత్రం ముమ్మాటికి నిజం. అందుకే యూసుఫ్ను చంపేయండి, లేదా అతన్ని ఏదైనా తెలియని చోట పారేయండి. అప్పుడైనా మీ తండ్రి శ్రద్ధాశక్తులు, ప్రేమ మీ వైపుకు మళ్ళవచ్చు. ఆ తర్వాత మీరు మంచివారుగా మారాలి అని అప్పుడు వాళ్ళు ఇలా ఒకరికొకరు చెప్పుకున్నారు. అప్పుడు వారిలో ఒకడు, యూసుఫ్ను చంపకండి. ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే అతన్ని ఏదైనా ఒక లోతైన బావిలో పడేయండి. వచ్చిపోయే బాటసారులు ఎవరైనా ఒక బృందం ఏదైనా సరే అతన్ని ఎత్తుకుపోతుంది అని అన్నాడు. వాళ్ళంతా ఇలా అన్నారు, నాన్నగారు, తమరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని బొత్తిగా నమ్మరేంటి? మేము అతని బాగోగులను కోరేవారేమే కదా. రేపు మీరు అతన్ని ఎలాగైనా సరే మాతో పంపండి. అక్కడ అతను బాగా తిని ఆడుకుంటాడు. అతన్ని కాపాడే బాధ్యత మాది కదా అని అన్నారు. అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చాడు, మీరు అతన్ని తీసుకువెళ్ళటం నన్ను వ్యాకులపరుస్తోంది.
మీరు పరధ్యానంలో ఉండగా ఎక్కడ తోడేలు వచ్చి అతన్ని తినేస్తుందోనన్న భయం కూడా నన్ను వెంటాడుతోంది. దానికి వారు, నాన్న, మాలాంటి బలిష్టమైన జట్టు ఉండగా తోడేలు వచ్చి ఇతన్ని తినేస్తే మేము ఏమాత్రం చేతగాని చవటం అవుతాం అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు అతన్ని తీసుకుపోయి లోతైన బావిలో పడవేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు మేము యూసుఫ్కు వహీ పంపుతూ, నువ్వు ఒకానొక రోజు తప్పకుండా వారికి ఈ వ్యవహారాన్ని తెలియజేస్తావు, కానీ అప్పుడు వారు నిన్ను గుర్తుపట్టే స్థితిలో ఉండరు అని తెలిపాము. రాత్రి అయ్యేసరికి వారంతా లబోదిబోమంటూ తమ తండ్రి వద్దకు వచ్చారు. ఓ నాన్న, మేము యూసుఫ్ను సామాను వద్ద వదిలిపెట్టి పరుగు పందెంలో మునిగిపోయాము. అంతలోనే తోడేలు వచ్చి అతన్ని తినేసింది. మేము నిజం చెప్పినా మీరు మా మాటను నమ్మరు అని అన్నారు. అతను యూసుఫ్ చొక్కాను ఒక బూటకపు నకిలీ రక్తంతో రంగరించి తెచ్చారు. ఇది నిజం కాదు, ఇది మీ మనోకల్పితమైన మాట మాత్రమే. సరే, ఇక ఓర్పు వహించడమే ఉత్తమం. మీరు కల్పించే మాటలపై నేను అల్లా యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాను అని ఆయన యాకూబ్ అలైహిస్సలాం ప్రవక్త పలికారు. ఒక ప్రయాణికుల యొక్క బృందం అటువైపు వచ్చింది. వారు నీళ్లు తెచ్చే తమ మనిషి నీళ్ళ కొరకు పంపగా, వాళ్ళు నీళ్ళైపోయాయని ఒక మనిషిని నీళ్ళ కోసం పంపగా, అతడు ఒక బొక్కెలను బావిలో వేశాడు. యూసుఫ్ను చూశాడు. చూడగానే, శుభం శుభం, ఇదిగో ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు అని అన్నాడు. వారు అతన్ని ఒక వర్తక సామాగ్రిగా పరిగణించి దాచిపెట్టారు. అయితే వారు చేసేదంతా కూడా అల్లాకు తెలుసు. వాళ్ళు అతన్ని అతి తక్కువ ధరకు, అనగా కొన్ని దిర్హములకే అమ్మేశారు. ఎందుకంటే యూసుఫ్ వ్యవహారంలో వారికి అంతగా ఆసక్తి ఏం లేదు. ఈజిప్టు వారిలో యూసుఫ్ను కొన్న వ్యక్తి తన భార్యతోటి, ఇతన్ని ఒక గౌరవ ఆదరణలతో ఉంచు, బహుశా ఇతని వల్ల మనకు లాభం కలగవచ్చు, లేదా ఇతన్ని మనం మన కొడుకుగానైనా చేసుకోవచ్చు అని అన్నాడు. ఈ విధంగా మేము స్వప్నాల కలల యొక్క సారాన్ని గ్రహించే విద్యను నేర్పడానికి ఈజిప్టు భూభాగంపై యూసుఫ్కు నిలదొక్కునే అవకాశం కల్పించాము. అల్లాహ్ తన నిర్ణయాన్ని అమలుపరిచి తీరుతాడు. కానీ ప్రజలలో చాలామందికి ఈ విషయం తెలియదు. మరి అతను యూసుఫ్ నిండు యవ్వన దశకు చేరుకున్నప్పుడు మేమతనికి నిర్ణయాలు తీసుకునే శక్తిని, జ్ఞానాన్ని కూడా ప్రసాదించాము. సదాచార సంపన్నులకు మేము ఈ విధంగానే ప్రతిఫలం అనుగ్రహిస్తాము. అతను యూసుఫ్ ఉంటున్న ఇంటి స్త్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించటం మొదలెట్టింది. ఒకసారి తలుపులు మూసేసి రా రా అని అంది. అల్లా యొక్క శరణం, ఆయన నా ప్రభువు అల్లా, ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు. అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరు అని యూసుఫ్ అన్నాడు. ఆమె అతన్ని, యూసుఫ్ను ఆశించింది. ఒకవేళ అతను గనక తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అతను కూడా ఆమెను ఆశించి ఉండేవాడే. కానీ అలా జరగలేదు. ఎందుకంటే మేము అతని నుంచి చెడును
నీతి బాహ్యతను దూరం చేశాము. నిజంగా అతను మా ప్రత్యేక దాసులలో ఒకడు. వారిద్దరూ తలుపు వైపు పరిగెత్తారు. ఆ స్త్రీ యూసుఫ్ చొక్కాను వెనుక వైపు నుంచి లాగి చింపేసింది. తలుపు వద్దనే ఆమె భర్త వారిద్దరికీ ఎదురుపడ్డాడు. నీ ఇల్లాలి పట్ల దురుద్దేశం కలవాడికి కారాగార శిక్ష విధించటమో లేక మరేదైనా కఠిన శిక్ష విధించటమో తప్ప వేరే శిక్ష ఏముంటుంది అని ఆమె భర్తను ప్రశ్నించింది. ఈమె గారే నన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది అని యూసుఫ్ చెప్పాడు. ఆమె వంశానికి చెందిన ఒక వ్యక్తి సాక్ష్యమిస్తూ, ఇతని చొక్కా వెనక ముందు వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది నిజం, ఇతను చెప్పేది అబద్ధం. ఒకవేళ ఇతని చొక్కా గనక వెనుక వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది అబద్ధం, ఇతను చెప్పేదే నిజం అని అన్నాడు. యూసుఫ్ చొక్కా వెనుక వైపు నుంచి చినిగి ఉండటం గమనించిన ఆమె భర్త ఇలా అన్నాడు, ఇవి మీ ఆడవాళ్ళ మాయోపాయాలు. నిశ్చయంగా మీ మాయోపాయాలు మహాఘోరంగా ఉంటాయి. యూసుఫ్ అలైహిస్సలాం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి, ఏమే నువ్వు మాత్రం నీ తప్పుకు అల్లాను క్షమాపణ వేడుకో, ముమ్మాటికి తప్పు నీదే అని అన్నాడు ఆ యొక్క ఇంటి పెద్ద. నగర స్త్రీలలో గుసగుసలు మొదలయ్యాయి. అజీజ్ భార్య తన వద్దనున్న యువ బానిసపై మోజుపడిందని, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వల పన్నుతోంది. ఆమె మనసులో అతని పట్ల ప్రేమ గూడుగట్టుకుంది. ఎంతైనా మా దృష్టిలో ఆమె చేసేది ఘోరమైన తప్పే అని ఆ యొక్క నగర స్త్రీలు గుసగుసలు చెప్పుకుంటూ ఉన్నారు. వారి మోసపు మాటల గురించి విన్నటువంటి ఆమె వాళ్ళను పిలిపించింది. వారి కోసం ఒక సదనాన్ని ఏర్పాటు చేసింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో కత్తి ఇచ్చి వారంతా ఆసీనులైన తర్వాత వీళ్ళ ముందుకు రా అని యూసుఫ్ను ఆదేశించింది. ఆ స్త్రీలు అతన్ని చూడగానే దిగ్భ్రమంతో మతిస్థిమితం లేని వారై మైమరిచిపోయి తమ చేతులనే కోసుకోవటం మొదలుపెట్టారు. అతన్ని చూసుకుంటూ తమ చేతిలో ఉన్న పండ్లను వదిలేసి వారు తమ యొక్క చేతులను కోసుకుంటూ ఉన్నారు. హాషా లిల్లా, దైవ మహిమ, ఇతను మానవ మాతృడు కాదు, నిజంగా ఇతను దివి నుంచి భూమికి వచ్చిన గొప్ప దైవదూతే అన్న మాటలు వారి నోటి నుంచి అనుకోకుండా అప్రయత్నంగా వెలువడ్డాయి. అప్పుడు ఆమె అజీజ్ భార్య ఇలా అంది, ఎవరి విషయంలో మీరంతా నన్ను నిందిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ఇతనే. నేను ఇతన్ని వల్ల వేసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఇతను తప్పించుకున్నాడు. నేను ఆజ్ఞాపించిన పనిని ఇతను చేయకపోతే చెరసాల పాలై తీవ్రమైన అవమానానికి గురవుతాడు. అప్పుడు యూసుఫ్, ఓ అల్లా, ఈ స్త్రీలు దేనికోసం నన్ను పిలుస్తున్నారో, ఓ అల్లా, ఈ స్త్రీలు దేనికోసం నన్ను పిలుస్తున్నారో దానికన్నా కారాగారమే నాకు ప్రీతికరమైనది, జైలే నాకు ప్రీతికరమైనది. నీవు గనక వీళ్ళ జిత్తులను నా నుండి దూరం చేయకపోతే నేను వీళ్ళ వలలో పడిపోయి అవివేకులలో చేరిపోతాను అని మొరపెట్టుకున్నాడు. అతని ప్రభు అయినటువంటి అల్లా అతని ప్రార్థనను ఆమోదించాడు. ఆ మగువుల స్త్రీల నుండి, వారి యొక్క మాయోపాయాల నుండి అతని నుంచి తొలగించాడు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. నిదర్శనాలన్నిటినీ చూసిన తర్వాత కూడా యూసుఫ్ను కొంతకాలం పాటు కారాగారంలో ఉండటమే ఉచితమని వారు భావించారు.
అతనితో పాటు మరో 2 యువకులు కూడా కారాగారానికి వచ్చారు. వారిలో ఒకడు, నేను సారాయి పిండుతున్నట్లు కలగన్నాను అని అన్నాడు. రెండో అతను, నేను కలలో నా తలపై రొట్టెలు ఎత్తుకొని ఉన్నాను, వాటిని పక్షులు తింటున్నాయని చెప్పాడు. దీని అర్థం ఏమిటో కాస్త మాకు చెప్పండి. చూస్తుంటే మీరు మాకు మంచివారుగా కనిపిస్తున్నారని వాళ్ళిద్దరూ కూడా యూసుఫ్ని అడిగారు. అప్పుడు యూసుఫ్ ఏమన్నారంటే, ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం మీ వద్ద రాకముందే నేను మీకు వాటి భావార్థాన్ని వివరిస్తాను. ఇదంతా నా ప్రభువు నాకు నేర్పినటువంటి విద్య. అసలు విషయం ఏమిటంటే, అల్లాను నమ్మిన వారి పరలోకాన్ని తిరస్కరించే వారి మతాన్ని నేను వదిలిపెట్టాను. అల్లాను నమ్మని వారి మతాన్ని, పరలోకాన్ని తిరస్కరించే వారి మతాన్ని నేను వదిలిపెట్టాను. నేను నా తాత తండ్రులైనటువంటి ఇబ్రాహీం, అబ్రహాం అలైహిస్సలాం, ఈసాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాంల యొక్క ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అల్లాకు భాగస్వామిగా వేరితరులను కల్పించటం మాకు ఎంత మాత్రం కూడా తగదు. మా పైన, సమస్త జనులపైన గల దేవుని అనుగ్రహం ఇది. కానీ ప్రజల్లో చాలామంది కృతజ్ఞతాపూర్వకంగా మెలగరు. ఓ కారాగార సహచరులారా, అనేక మంది రకరకాల ప్రభువుల మేళ లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లా మేళ, అనేక మంది ప్రభువుల మేళ ఒక్క అల్లా మేళ, సర్వాధిక్యుడు అయినటువంటి ఒక్క అల్లా మేళ, మీరే చెప్పండి. ఆయనను వదిలి మీరు పూజిస్తున్నవి మీరు మీ తాత ముత్తాతలు స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లా ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు. పరిపాలనాధికారం అల్లాకు తప్ప మరెవ్వరికీ లేదు. మీరంతా ఆయన యొక్క దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చెయ్యరాదు అన్నది ఆయన యొక్క ఆజ్ఞ. ఇదే సరైన స్థిరమైనటువంటి ధర్మం. కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోరు. చెరసాల జీవితం గడుపుతున్న నా సహచర వాసులారా, మీ ఇద్దరిలో ఒకడు తన చక్రవర్తికి మద్యాన్ని నియమించబడతాడు. మరొకతను సిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచి తింటాయి. మీరిద్దరూ ఏ విషయం గురించి వాకబు చేశారో దాని యొక్క నిర్ణయం జరిగిపోయింది. వారిద్దరిలో విడుదల చేయబడతాడని భావించిన వానితో యూసుఫ్ అలైహిస్సలాం, యూసుఫ్ ప్రవక్త ఏమన్నాడంటే, నీ చక్రవర్తి ముందు నా గురించి కాస్త ప్రస్తావించు అన్నాడు. కానీ చక్రవర్తి ముందు ప్రస్తావన తీసుకురాకుండా సైతాన్ అతన్ని మరుపుకు లోను చేశాడు. సంవత్సరాల తరబడి యూసుఫ్ అలైహిస్సలాం కారాగారంలోనే ఉండిపోయాడు. ఒకరోజు చక్రవర్తి సభాసదులను ఉద్దేశించి, ఆయన యొక్క సభలో ఆ చక్రవర్తి ఒకరోజు బాగా బలిసిన 7 ఆవులను బక్క చిక్కిన 7 ఆవులు తినేస్తున్నట్లు, 7 ధాన్యపు వెన్నులు పచ్చగా ఉండగా మరో 7 వెన్నులు ఎండిపోయి ఉన్నట్లు నేను కలగన్నాను. ఓ సభాసదులారా, ఈ యొక్క సభలో ఉన్నవారా, మీరు గనక కలల భావార్థం చెప్పగలిగితే నేను కన్న ఈ కళకు భావం ఏమిటో చెప్పండి అని అన్నాడు. దానికి వారు, ఇవి పీడకలకు సంబంధించిన విషయాలు, ఇలాంటి పీడకలల భావం మాకు తెలియదు అని సమాధానమిచ్చారు. ఆ 2 ఖైదీలలో
విడుదలైన వ్యక్తికి చాలా కాలం తర్వాత యూసుఫ్ అలైహిస్సలాం యూసుఫ్ ప్రవక్త సంగతి జ్ఞాపకం వచ్చింది. దీని భావం నేను వివరిస్తాను, బయటికి వెళ్ళేందుకు నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు అతను. సత్యవంతుడైన ఓ యూసుఫ్, ఈ కలకు భావం ఏమిటో కాస్త మాకు చెప్పండి. బలిసిన 7 ఆవులను బక్క చిక్కిన 7 ఆవులు భక్షిస్తున్నాయి. పచ్చగా కలకల్లాడే 7 ధాన్యపు వెన్నులుండగా మరో 7 వెన్నులు ఎండిపోయి ఉన్నాయి. మీరు గనక దీని గూఢార్థం చెబితే నేను తిరిగి వెళ్ళి వారికి దీని గురించి చెబుతాను, వారు విషయం తెలుసుకుంటారు అని ఆ వ్యక్తి అభ్యర్థించాడు. యూసుఫ్ ఇలా వివరించాడు, మీరు 7 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఆనవాయితీ ప్రకారం సేద్యం చేయాలి. కోతలు కోసిన తర్వాత మీరు తినటానికి కొంత భాగాన్ని తీసుకొని మిగిలిన ధాన్యాన్ని కంకుల సమేతంగా ఉంచేయండి. ఆ తర్వాత తీవ్రమైన దుర్భిక్షంతో కూడుకున్న 7 సంవత్సరాలు వస్తాయి. మీరు ముందుగా వాటి కోసం నిలువ చేసి ఉంచిన దానిని అవి హరిస్తాయి. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే. ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో ప్రజలపై పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. అందులో వారు ద్రాక్షారసాన్ని కూడా దండిగా తీస్తారు. అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని రాజు ఆజ్ఞాపించాడు. రాజదూత యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు చేరుకున్నప్పుడు నువ్వు నీ రాజు వద్దకు తిరిగి వెళ్ళి తమ చేతులను కోసుకున్న మహిళామణుల వ్యవహారంలోని నిజాలేమిటో తేల్చమని అతన్ని అడుగు. నిశ్చయంగా వారి జిత్తుల గురించి నా ప్రభువుకు అంతా తెలుసు అన్నాడు యూసుఫ్. అప్పుడు రాజు సంబంధిత స్త్రీలను పిలిపించి, ఓ నారీమణులారా, మీరంతా వలపన్ని యూసుఫ్ అలైహిస్సలాం మనసును చలింపజేయడానికి ప్రయత్నించినప్పుడు అసలేం జరిగింది అని అడిగాడు. దానికి వారు, హాషలిల్లా, అల్లా మమ్మల్ని రక్షించుగాక, మేము యూసుఫ్లో ఏ దోషాన్ని చూడలేదు అని జవాబిచ్చారు. తర్వాత అజీజ్ భార్య కూడా ఈ విధంగా చెప్పింది. ఇప్పుడు నిజం బయటపడింది. అతని మనసును కవించింది నేనే, అతను మాత్రం సత్యవంతుడు అని చెప్పింది ఆమె. నేను అతని పరోక్షంలో, అజీజు పరోక్షంలో అతనికి ఎలాంటి ద్రోహం చేయలేదు అని, ద్రోహబుద్ధి గల వారి టక్కరి జిత్తులను అల్లా పారనివ్వడు అని అజీజు తెలుసుకోవటానికి నేను ఇలా చేశాను అని అన్నాడు యూసుఫ్. నేను నా మనసు పవిత్రతను గురించి చాటుకోవటం లేదు. నిజంగా మనసైతే చెడువైపుకే పురుకొలుపుతుంది. అయితే నా ప్రభువు దయదలిచిన వారి విషయంలో మటుకు అలా జరగదు. నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా దయదలిచేవాడు. అతన్ని నా వద్దకు పిలుచుకురండి, నేను అతన్ని నా అంతరంగిక కార్యదర్శిగా నియమించుకుంటాను అని రాజు చెప్పాడు. అతనితో మాట్లాడిన తర్వాత, ఈ రోజు నుంచి మీరు మా దగ్గర గౌరవనీయులు, నమ్మకస్తులు అని రాజు పలికాడు. అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, రాజ్యంలోని ఖజానాలపై నన్ను పర్యవేక్షకునిగా నియమించండి, నేను వాటిని కాపాడుతాను, ఆ పరిజ్ఞానం నాకున్నది అని చెప్పాడు. ఈ విధంగా మేము యూసుఫ్కు ఈజిప్టు రాజ్య భూభాగంలో అధికారాన్ని ప్రసాదించాము. అక్కడ తాను కోరిన చోట నివసించే సౌలభ్యం అతనికిచ్చాము. మేము కోరిన వారికి ఇలాగే మా యొక్క కారుణ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాము. సజ్జనుల పుణ్యఫలాన్ని మేము వృధా కానివ్వం.
మంచివారి యొక్క పుణ్యఫలాన్ని మేము వృధా కానివ్వము. విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి, ఇస్లాంను, ఖురాన్ని, అల్లాను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి లభించే పరలోక పుణ్యఫలం ఇంకా చాలా శ్రేష్టమైనది. యూసుఫ్ సోదరులు వచ్చి అతని సమక్షంలో హాజరయ్యారు. అతను వాళ్ళని గుర్తుపట్టాడు కానీ వాళ్ళు మాత్రం అతన్ని గుర్తుపట్టలేదు. వారి సామానును సిద్ధం చేయించిన తరువాత, మరోసారి మీరు నా వద్దకు వచ్చినప్పుడు మీ తండ్రికి జన్మించిన మీ సవతి సోదరుని కూడా తీసుకురండి. నేనెలా పూర్తిగా కొలిచి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథి మర్యాద చేస్తున్నానో మీరు చూడటం లేదా అని అన్నాడు. మీరు గనక అతన్ని తీసుకురాని పక్షంలో నా తరపున మీకు ధాన్యం కొలిచి ఇవ్వటం జరగదు. అసలు మీరు నా దరిదాపులకు కూడా రాకూడదు అని వారికి చెప్పాడు. సరే, అతని తండ్రి అతనిని పంపడానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తామని వారు సమాధానమిచ్చారు. వారి మూలధనాన్ని, డబ్బును వారి మూటలలోనే ఉంచండి. వారు తమ ఇంటి వారల వద్దకు పోయినప్పుడు తమ మూలధనాన్ని గుర్తించి బహుశా తిరిగి వస్తారని యూసుఫ్ తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ చెప్పాడు. వారు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు, నాన్న, ఇక మీదట మనకు ధాన్యం కొలవటంపై ఆంక్ష విధించబడింది. కాబట్టి మేము కొలపాత్ర నిండా ధాన్యం తీసుకురావటానికి మీరు మా తమ్ముణ్ణి మా వెంట పంపండి. అతన్ని రక్షించే బాధ్యత మాది అని విన్నవించుకున్నారు. ఒకప్పుడు లోగడ గతంలో ఇతని సోదరుని విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లుగానే ఇతని విషయంలో కూడా నమ్మమంటున్నారు కదా మీరు. అల్లాయే అత్యుత్తమ రక్షకుడు, ఆయనే కరుణించే వారందరిలోకి గొప్ప కరుణామయుడు అని యాకూబు పలికాడు. వారు తమ సామాను విప్పినప్పుడు తమ సొమ్ము తమకు వాపసు చేయబడిన సంగతి తెలుసుకున్నారు. నాన్నగారు, మనకి ఇంకేం కావాలి చూడండి, మన సొమ్ము కూడా మనకు వాపసు చేయబడింది. మళ్ళీ వెళ్ళి మన కుటుంబం కోసం ఆహార పదార్థాలను తెచ్చుకుంటాం. మా తమ్ముడిని కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాం. ఒక ఒంటె మోయగలిగేంత ధాన్యాన్ని అదనంగా తెచ్చుకుంటాం. ఈ పాటి కొలత అదనపు ధాన్య ప్రాప్తి చాలా తేలికని ప్రాధేయపడ్డారు. మీరతన్ని తిరిగి నా దగ్గరకు చేరుస్తామని దేవుని సాక్షిగా మాటిస్తే తప్ప నేనతన్ని మీ వెంట పంపించను. ఒకవేళ మీరంతా నిర్బంధించబడితే అది వేరే విషయం అని యాకూబ్ అలైహిస్సలాం పలికాడు. అప్పుడు వారంతా ఆ మేరకు అతనికి మాట ఇచ్చారు. మనం ఆడిన మాటను అల్లా గమనిస్తూనే ఉన్నాడని యాకూబ్ అలైహిస్సలాం అన్నాడు. ఇంకా యాకూబ్ అలైహిస్సలాం ఇలా ఉపదేశించాడు, నా కుమారులారా, మీరంతా ఒకే ద్వారం గుండా నగరంలోకి ప్రవేశించొద్దు. మీరు నగరంలోకి వేర్వేరు ద్వారాల గుండా వెళ్ళండి. అల్లా తరపున మీపై విధించబడే ఏ విషయం నుంచి కూడా నేను మిమ్మల్ని తప్పించలేను. ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నాను. నమ్ముకునే వారంతా కూడా ఆయన్నే నమ్ముకోవాలి. తమ తండ్రి ఆజ్ఞాపించినట్లుగానే మార్గాల యొక్క ద్వారానే వారు నగరంలోకి ప్రవేశించారు. అల్లా నిర్ధారించిన దాని నుండి యాకూబు సుతరాము వారిని తప్పించలేడు. కాకపోతే మనసులో జనించిన ఒక విషయాన్ని వెలుబుచ్చాడు అంతే. ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయినవాడు, కానీ చాలామందికి తెలియదు. వారంతా యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు అతను తన సోదరుణ్ణి వేరుగా
తన దగ్గర కూర్చోబెట్టుకొని, నేను నీ అన్నను యూసుఫ్ను, కాబట్టి వీళ్ళ దుష్టచేష్టలపై నువ్వు బాధపడకు అని ఓదార్చాడు. ఆ తర్వాత వారి సామాగ్రిని వారికిచ్చి విచ్చే ఏర్పాటు చేసి, తన సొంత సోదరుని సామానులో మాత్రం మంచినీరు త్రాగే ఒక గిన్నెను ఉంచాడు. తర్వాత పిలుపు ఇచ్చేవాడొకడు, ఓ బిడారు జనులారా, మీరే ఈ దొంగతనం చేశారని ఎలుగెత్తి మరీ చెప్పాడు. వాళ్ళు వారి వైపుకు తిరిగి, మీదే వస్తువు పోయింది అని అడిగారు. రాజుగారి గిన్నె పోయింది, దాన్ని తెచ్చి వారికి ఒక ఒంటె బరువు ధాన్యం లభిస్తుంది దానికి తెచ్చిన వారికని చెప్పారు. ఆ బాధ్యత నాది అని చెప్పాడు. అల్లా తోడు, మేము రాజ్యంలో అరాచకాన్ని సృష్టించడానికి రాలేదు, మేము దొంగలం అంతకన్నా కాము, ఈ సంగతి మీకు బాగా తెలుసు అని వారు సమాధానమిచ్చారు. అలాగా మరి మీ మాట అబద్ధమని తేలితే దొంగలించిన అతనికి ఏ శిక్ష విధించాలి అని వారు రాజభటులు ప్రశ్నించారు. ఎవరి సామానులో అది దొరుకుతుందో శిక్షగా అతనే బానిసగా ఉంచుకోబడాలి, మేము అలాంటి దుర్మార్గులకు విధించే శిక్ష ఇదే అని వారు బదులిచ్చారు. అప్పుడు యూసుఫ్ తన తమ్ముని సామానును సోదా చేసే ముందు వాళ్ళ సామానును సోదా చేశాడు. ఆ తర్వాత ఆ పాత్రను తన తమ్ముని సంచిలో నుంచి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కోసం ఉపాయం సూచించాము, ఎందుకంటే అల్లా తలిస్తే తప్ప అక్కడి రాజు ధర్మం రాజ్య శాసనం ప్రకారం అతను తన తమ్ముణ్ణి తనతో ఆపుకోలేడు. మేము కోరిన వారి అంతస్తులను పెంచుతాము. ప్రతి జ్ఞానిని మించిన జ్ఞాని ఒకడున్నాడు, ప్రతి జ్ఞానిని మించిన జ్ఞాని ఒకడున్నాడు. వాళ్ళు ఇలా అన్నారు, ఇతను దొంగతనం చేశాడంటే ఆశ్చర్యం చెందనవసరం లేదు. ఇంతకుముందు ఇతని అన్న కూడా దొంగతనం చేసి ఉన్నాడు. వారి ఈ మాటను యూసుఫ్ లోపలే దిగమింగాడు. తన మనోభావాన్ని వారి ముందు ఏమాత్రం బయట పెట్టకుండానే, మీరు ఇంతటి నీచ స్థితికి దిగజారారు, మీరు కల్పించి చెప్పే విషయాలకు అల్లాకు బాగా తెలుసు అని లోలోన అనుకున్నాడు. అప్పుడు వారు, ఓ అజీజ్, ఓ ఈజిప్టు అధినేత, ఇతని తండ్రి మరీ ముసలివాడు, మీరు ఇతనికి బదులుగా మాలో ఎవరినైనా సరే తీసేసుకోండి, ఇతన్ని మాత్రం వదిలిపెట్టండి, మీరు మాకు పుణ్యాత్మునిలా కనబడుతున్నారని విన్నవించుకున్నాడు. అల్లా శరణు, ఎవరి దగ్గర మా వస్తువు దొరికిందో అతన్ని వదిలేసి మరొకరిని ఎలా పట్టుకోగలం? అలా గనక చేస్తే మేము ముమ్మాటికి అన్యాయస్తులం అవుతామని యూసుఫ్ చెప్పాడు. వాళ్ళు అతని విషయంలో నిరాశ చెంది ఏకాంతంలో కూర్చొని ఒకరికొకరు సంప్రదించుకోవడం మొదలుపెట్టారు. వారిలో అందరికన్నా పెద్దవాడేమన్నాడంటే, అల్లా పేరు మీద మీ చేత ప్రమాణం చేయించి మీ తండ్రి మీ నుంచి మాట తీసుకున్న సంగతి మీకు తెలియదా? ఇంతకుముందు మీరు యూసుఫ్ విషయంలో కూడా తప్పు చేసి ఉన్నారు, కాబట్టి నాన్నగారు స్వయంగా నాకు అనుమతి ఇవ్వనంత వరకు, లేదా అల్లాయే నా వ్యవహారంలో ఏదో ఒక తీర్పు చేయనంత వరకు నేను ఈ భూభాగం నుంచి కదలను. ఆయన తీర్పు చేసే వారందరిలోకెల్లా ఉత్తముడు. మీరంతా నాన్నగారి దగ్గరకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పండి, నాన్నగారు, మీ కుమారుడు దొంగతనం చేశాడు, మేము మాకు తెలిసిన దాని గురించి మాత్రమే సాక్ష్యం ఇచ్చాం, అగోచర విషయాలను మేము కాపాడేవారము కాము. కావాలంటే మేము విడిది చేసిన పట్టణవాసులను
తిరుగు ప్రయాణంలో మేము ఎవరెవరితో పాటు తిరిగి వచ్చామో ఆ బిడారు జనులను కూడా అడిగి తెలుసుకోండి. మేము నిజం చెబుతున్నాము. కానే కాదు, ఇది మీ స్వీయ కల్పన, మీ స్వంత కల్పన మాత్రమే. సరే, ఇప్పుడు ఓర్పు వహించడమే మంచిది. బహుశా అల్లా వారందరినీ త్వరలోనే నా దగ్గరకు చేర్చవచ్చు. నిజంగా ఆయన సర్వం తెలిసినవాడు, వివేచనాపరుడును అని యాకోబు చెప్పాడు. మరి వారందరి వైపు నుంచి ముఖం తిప్పుకొని ఆవేదనతో ఆహ్ యూసుఫ్ అన్నాడు. దుఃఖంతో ఆయన కళ్ళు తెల్లగా పాలిపోయాయి. బాధను లోపలే అణిచిపెట్టుకునేవాడు. కొడుకులు తమ తండ్రిని ఉద్దేశించి, దైవ సాక్షి, తమరు అనుక్షణం యూసుఫ్నే తలుచుకుంటూ చివరకు ఆ బాధతోనే కుంగి కుషించిపోయేలా లేదా ప్రాణం విడిచేలా ఉన్నారే అని చెప్పారు. నేను నా ఆవేదనను, దుఃఖాన్ని గురించి నా దైవానికే, అల్లాకే ఫిర్యాదు చేసుకుంటాను. అల్లా తరపున మీకు తెలియని విషయాలు నాకు తెలుసు అని దానికి ఆయన బదులిచ్చాడు. ఒరే అబ్బాయిలు, మీరు వెళ్ళి యూసుఫ్ గురించి, అతని సోదరుని గురించి బాగా దర్యాప్తు చేయండి. అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాను తిరస్కరించిన వారు మాత్రమే ఆయన కారుణ్యం పట్ల నిరాశ చెందుతారని అన్నాడు. తర్వాత వారు యూసుఫ్ దగ్గరికి వెళ్ళి, ఓ అజీజ్, ఈజిప్ట్ అధినేత, మాకు, మా కుటుంబానికి గడ్డు కాలం వచ్చింది. మేము కొద్ది మొత్తాన్ని మాత్రమే తెచ్చాము. కనుక మాకు పూర్తి ధాన్యాన్ని కొలిచి ఇవ్వండి. మాకు దానం చేయండి. అల్లా దాన ధర్మాలు చేసేవారికి తప్పకుండా మంచి ప్రతిఫలం ఇస్తాడని అభ్యర్థించారు. అజ్ఞాన స్థితిలో మీరు యూసుఫ్ పట్ల, అతని సోదరుని పట్ల ఎలా వ్యవహరించారో మీకు తెలుసా అని యూసుఫ్ అడిగాడు. ఏమిటి, నిజంగా నువ్వు యూసుఫేనా అని వారు ఆశ్చర్యపోయారు. అవును, నేను యూసుఫ్నే. అతను బిన్ యామిన్ నా సోదరుడు. అల్లా మాపై దయదల్చాడు. అసలు విషయం ఏమిటంటే, భయభక్తులతో, సహన స్థైర్యాలతో మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లా వృధా పోనివాడు. సహన స్థైర్యాలతోటి మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లా వృధా పోనివాడు అని యూసుఫ్ చెప్పాడు. దైవ సాక్షి, దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. ముమ్మాటికి మేము దోషులమని వారంతా కూడా చెప్పారు. అల్లాహు అక్బర్. అప్పుడు యూసుఫ్, ఈరోజు మీపై ఎలాంటి నింద లేదు. అల్లా మిమ్మల్ని క్షమించుగాక. ఆయన కరుణించే వారందరిలోకి గొప్ప కరుణించేవాడు. నేను ఒక చొక్కా ఇస్తాను. నా ఈ చొక్కాను తీసుకెళ్ళి నా తండ్రి ముఖంపై వేయండి. దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది. మరి మీ కుటుంబీకులందరినీ కూడా నా దగ్గరకు పిలుచుకురండి అని చెప్పాడు. ఇక్కడ ఈజిప్టు నుంచి ఈ బిడారు సెలవు తీసుకోగానే అక్కడ కనాన్లో నాకు మతి భ్రమించిందని మీరు అనుకోనంటే ఒక విషయం చెబుతాను. నాకు యూసుఫ్ సువాసన వస్తోంది అని తండ్రి చెప్పాడు. అల్లా తోడు, మీరు ఇప్పటికీ ఆ పాత భ్రమలోనే పడి ఉన్నారని అక్కడి వారు చెప్పారు. ఆ తర్వాత శుభవార్త అందించేవాడు వచ్చి అతని ముఖంపై ఆ చొక్కాను వేయగానే అతనికి కంటి చూపు వచ్చేసింది. మీకు తెలియని విషయాలు ఎన్నో అల్లా తరపున నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా అన్నాడు ఆయన. ఓ నాన్నగారు, మా పాపాల మన్నింపుకై అల్లా సన్నిధిలో అర్థించండి. మేము నిజంగానే దోషులమని వారు, ఆ కొడుకులంతా కూడా విన్నవించుకున్నారు తండ్రితోటి. సరే,
త్వరలోనే నేను మీ మన్నింపు కోసం నా ప్రభు అయిన అల్లాను వేడుకుంటాను. ఆయన అపారంగా మన్నించేవాడు, అమితంగా కరుణించేవాడని అతను యాకూబ్ అలైహిస్సలాం చెప్పారు వాళ్ళతోటి. తర్వాత ఈ కుటుంబీకులంతా యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు యూసుఫ్ తన తల్లిదండ్రులకు తన దగ్గర స్థానమిచ్చాడు. అల్లాకు సమ్మతమైనట్లే మీరంతా సురక్షితంగా ఈజిప్టులోకి వచ్చేయండి అని అన్నాడు. అతను తన తల్లిదండ్రులను ఎత్తైన సింహాసనంపై కూర్చోబెట్టాడు. వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, నాన్నగారు, పూర్వం నేను కన్న కలకు భావం ఇది. నా ప్రభువు దీన్ని నిజం చేసి చూపాడు. కారాగారం నుండి బయటకు తీసినప్పుడు ఆయన నాకు మహోపకారం చేశాడు. నాకు నా సోదరులకు మధ్య సైతాన్ చిచ్చుపెట్టిన తర్వాత అందరినీ ఎడారి ప్రాంతం నుంచి తీసుకువచ్చి కలిపాడు. నా ప్రభు తన యొక్క సంకల్పానికి ఎవరు గ్రహించలేని యుక్తుల ద్వారా నెరవేరుస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును. నా ప్రభు, నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా నీవు నాకు కలల యొక్క భావార్థాన్ని వివరించే విద్యను కూడా నేర్పావు. ఓ భూమి ఆకాశాల సృష్టికర్త, ఇహలోకంలోనూ పరలోకంలోనూ నీవే మా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం ప్రసాదించు, నన్ను సజ్జనులలో చేర్చు అని వేడుకున్నాడు. ఆమీన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ యొక్క గాథలన్నీ కూడా అగోచర సమాచారాలలోనిది. దీన్ని మేము నీకు వహీ ద్వారా తెలియపరుస్తున్నాము. వారంతా కూడా బలుక్కుని కుతంత్రం చేస్తున్నప్పుడు నువ్వు వారి దగ్గర లేవు. నువ్వెంతగా పరితపించినా వారిలో చాలామంది విశ్వసించేవారు కాదు. నువ్వెంతగా పరితపించినా వారిలో చాలామంది విశ్వసించేవారు కారు. ఈ పనికి గాను నువ్వు వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని, వేతనాన్ని అడగటం లేదు. ఈ యొక్క ఇస్లాం ధర్మ బోధన ప్రచారం గురించి, ఈ యొక్క దావా గురించి, ఈ పనికి గాను నువ్వు వారి నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని, వేతనాన్ని అడగటం లేదు. ఇది సమస్త జగతికి ఒక హితబోధ. ఆకాశాలలో, భూమిలో ఎన్నో సూచనలు ఉన్నాయి, కానీ వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోతూ ఉంటారు. దేవుని యొక్క సూచనలు ఆకాశంలో ఎన్నో ఉన్నాయి, భూమిలో ఎన్నో ఉన్నాయి, కానీ వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోతూ ఉంటారు. వారిలో చాలామంది అల్లాను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతూ ఉన్నారు. వారిలో చాలామంది అల్లాను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు. ఏమిటి? దైవ శిక్షలో ఏ శిక్ష కూడా తమపై వచ్చి పడదని, అకస్మాత్తుగా తమకు తెలియకుండా ప్రళయం విరుచుకుపడుతుందని వారు నిశ్చింతగా ఉన్నారా? ఓ ప్రవక్త, నువ్వు వాళ్లకు చెప్పేయి, నా మార్గమైతే ఇదే. నేను, నా అనుయాయులు పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లా వైపుకే పిలుస్తున్నాము. అల్లా పరమ పవిత్రుడు. నేను అల్లాకు భాగస్వాముల్ని కల్పించే వారిలోని వాణ్ణి కాదు, నేను షిర్క్ చేసే వారిలోని కాదు. నేను అల్లాకి భాగస్వామ్యులను కల్పించను. ఓ ప్రవక్త, నీకంటే పూర్వం మేము పట్టణవాసుల్లో నుంచి పంపిన ప్రవక్తలందరూ పురుషులే. వారి వద్దకు మేము వహీ పంపుతూ ఉండేవాళ్ళం. ఏమిటి? తమకు పూర్వం గతించిన వారి యొక్క కథ ఎలా ముగిసిందో వీళ్ళు భూమిపై సంచరించి చూడలేదా?
నిజంగా భయభక్తులు గల వారికి పరలోక నిలయం ఎంతో మేలైనది. అయినా మీరు అర్థం చేసుకోరా? చివరకు ప్రవక్తలు ఆశలు వదులుకోగా తమతో అబద్ధం చెప్పబడిందని వారు జాతి జనులు ఊహాగానాలు చేస్తూ ఉండగా అకస్మాత్తుగా వారికి ప్రవక్తలకు మా తోడ్పాటు అందింది. మరి మేము కోరిన వారిని కాపాడాము. అసలు విషయం ఏమిటంటే మా శిక్ష అపరాధ జనుల నుంచి తొలగించబడదు. నిజంగా నిశ్చయంగా వీరి గాథ, ఈ జాతుల యొక్క గాథ, ఈ చరిత్రల యొక్క గాథ, ఇటువంటి గాథలలో విజ్ఞత వివేచన గలవారికి ఎంతో గుణపాఠం ఉంది. ఈ ఖురాన్ గ్రంథం, ఈ యొక్క దైవ గ్రంథం, అల్లా గ్రంథం, ఈ ఖురాన్ కల్పితమైన విషయం ఎంత మాత్రం కూడా కాదు. పైగా ఇది ఈ గ్రంథం కంటే ముందు వచ్చిన గ్రంథాలను, తనకు పూర్వం ఉన్న గ్రంథాలను కూడా ఇది ధృవీకరిస్తుంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా విడమరిచి చెబుతూ ఉంది. విశ్వసించే జనుల కోసం, విశ్వసించే జనులు ఎవరికైనా కూడా, ఎవరైతే విశ్వసిస్తారో అల్లాను, సృష్టికర్తను, దేవుణ్ణి, ఇస్లాంని ఎవరైతే విశ్వసిస్తారో ఈ విశ్వసించే జనులకు ఇది సన్మార్గం మరియు కారుణ్యం కూడా, సన్మార్గం మరియు కారుణ్యం కూడా, ఇది సరైన మార్గం చూపిస్తుంది మరియు కారుణ్యం కూడా దొరుకుతుంది. నిశ్చయంగా వీరి గాథలలో విజ్ఞత గల వారికి గుణపాఠం ఉంది. ఈ ఖురాన్ కల్పితమైన విషయం ఎంత మాత్రం కూడా కాదు. పైగా ఇది తనకంటే ముందు వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా విడమరిచి చెబుతుంది. విశ్వసించే జనులందరికీ కూడా ఇది సన్మార్గం మరియు కారుణ్యం